మొదటి ఆదాము ఎవరు? ఆదికాండం ఆదాం. కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలతో ప్రారంభించబడిన వివాహము ఈ ఎక్కడ ముగించబడింది బైబిల్లో? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం. గొర్రెపిల్ల వివాహం. అయితే ఆదికాండంలో ప్రారంభించబడిన వివాహానికి పిలువబడిన వారు ధన్యులు అనే మాట రాయబడలా. కానీ ఏ వివాహానికి పిలువబడిన వారు ధన్యులు? గొర్రెపిల్ల వివాహానికి పిలువబడిన వారు ధన్యులు. అయితే ఈ భూ సంబంధమైన వివాహంలో అందరిని పిలిస్తే సంతోషంగా వెళ్తాం. కానీ ఈ ఈ ఈ యొక్క పరలోకంలో జరిగే వివాహము, గొర్రెపిల్ల వివాహము, నన్ను చూడాలి సిద్ధయ్య గారు, మీరు ఇది చూడండి, అటు చూస్తారు మీరు, ఇట్లా చూడండి, అరగంటలో ముగిస్తాను. చెప్తే అరగంట, పావుగంట, 10 నిమిషాలా, 5 నిమిషాలా? పోయినసారి మీ పాస్టర్ గారు వాక్యం లేకుండానే ముగించారు. నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇలాగ నేను చేస్తే ఎంత బాగుండు కదా. ఒక్కరి చేతుల్లో బైబిల్, అది గుండెలో ఉన్నాయి బైబిల్, తప్పు నా దగ్గర. రైట్, ఎంత చెప్తే చెప్పాలమ్మా? అర్థమైపోయింది. ఈ రాక్షసుడు నన్ను టెస్టింగ్ పెడుతున్నాడు, తర్వాత తొక్క తీసేస్తాను నన్ను అనుకుంటు. వద్దు, నీకు కంగారు పడ. రైట్, ఇప్పుడు మాత్రం మంచిగా వచ్చాను. ఇప్పుడు ఎక్కడ అడిగిన వద్దు. రైట్, వినాలి నీకే. రైట్ రాదు, వాక్యం చెప్పేది నీకే, నాకు కాదు. నాకు పెట్టే పొంది రై రైట్ చూడండి. రైట్, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి అవుతున్నవారు, పెళ్ళి కానివారు. ఎవరా పెళ్ళి అయిన వాడు ఏమనుకుంటాడు? ఎప్పుడు పెళ్ళి అవుతా అనుకుంటాడు. మా పిల్లమ్మని వెళ్ళా. పెళ్ళైన తర్వాత ఏమనుకుంటావురా? ఈదలేకపోతున్నాము అనుకుంటారు. అంతేనా? వెనక్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. వెనక్కి వెళ్ళలేము. వెనక్కి వెళ్తే ఉంటాయి, ముసళ్ళు ఉంటాయి. ఆల్రెడీ మన వెనకాల ముసలు ఉంది కాబట్టి ఈ ఒక్క ముసలితో చచ్చిపోతున్నాం. వెనక్కి వచ్చావా నువ్వు? సరే, వెరీ గుడ్. కాబట్టి ఇంకేం చేయాలరా? సావో బతుకో ఏం చేయాలి? కాబట్టి చూడే అయిపోయింది. అయితే వివాహము చాలా మంచి సంబంధం. చాలా మంది వివాహానికి చాలా జోకులు వేస్తాం కదా. జోకులు ఎన్నుంటాయి? ఎన్నో వేస్తాం. కానీ భార్య, భర్త, కుటుంబము ఎంత మధురంగా ఉంటుంది. కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం వచ్చేటప్పటికి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లవాడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పిల్లలు మనకి పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత ఆ భార్యతో గడిపింది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు కొడుకు వచ్చి ఆయన కౌగిలించుకుంటే ఎలా ఉంటుందిరా? హాయిగా ఉంటుంది. పెళ్ళి లేకపోతే వస్తుందా? నిజమే. కొడుకుల్ని తర్వాత కూతుర్ని కౌగులించుకుని పడుకుంటే ఎలా ఉంటుందిరా? నేను ఒకసారి సందర్భం చెప్తా. నేను ఒక్కవారుగుడిలో ఉన్నాను. 2009-10 రాజమండ్రి వెళ్ళాను. పొద్దున ఇల్లుని సాయంకాలం బస్సులు దొరకలేదు. లారీ ఎక్కొచ్చా. బాగా అలసిపోయాను. ఇలాగో జీలిమిల్లు వచ్చిన తర్వాత ఇలా దిగుతుంటే మా ఇమ్మిగాడు ఫోన్ చేశాడు. అప్పుడు వాడు ఇల్లందులో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. చేసి డాడీ ఎక్కడున్నావు డాడీ అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారి ఏం పోయింది? నా శ్రమంతా పోయింది. అందుకే దేవునితో సహవాసం చేయటానికి, అలాగే కుటుంబంతో, భార్య భర్తతో, పిల్లలతో సహవాసం చేయటానికి ఈ వివాహ వ్యవస్థను ఏం చేశాడు గిద్దారు చెప్పరా? అనుమతించాడు కదా. ఒకవేళ మా గిద్దరు వివాహం అవ్వలేదు అనుకో, షెట్ ఎక్కి పడ్డాడు అనుకో, అప్పుడు నయోమి లేదు అనుకో, నీ అమ్మ నా చూస్తారు ఏంటి? అది బహుశా లేదు. భార్య కనుక
వారం రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం చేసింది? ఆయన లివర్ పగిలిపోయింది. చచ్చిపోవలసినోడు బతికేశాడు. దేవుడు బతికిచ్చాడు. కిందనేమో ఎవరు చేశాక అంటే సరే. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం, ఇది పరలోకంలో జరిగేది వివాహోత్సవం. ఈ గొర్రెపిల్ల వివాహోత్సవానికి పిలువబడిన వారు ఎవరు? ధన్యుడు. అయితే ఇప్పుడు ఈ యొక్క నూతన వివాహానికి మనం పిలువబడ్డాం. దేని బట్టి పిలువబడ్డాం? పరిచయం బట్టి పిలువబడ్డాం. అయితే ఏదైనా ఆధిక్యతలు బట్టి పిలువబడలేదు. కాబట్టి ఎవరైనా వివాహం చేయవచ్చు. మంచివారు రావచ్చు, చెడ్డవారు రావచ్చు, ఎవరైనా వివాహానికి రావచ్చు. కానీ పరలోకంలో జరిగే ఆ గొర్రెపిల్ల వివాహానికి అందరూ రాలేరు. అందరూ ఏం చేయలేరు? రాలేరు. కాబట్టి కొందరే వారు వస్తారు. వారు ఎవరండి? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే కనబడలేదో వాడు దానిలో ప్రవేశించడు. మనం ఏం చేస్తాము? కార్డులు ఇప్పుడు తప్పితే కార్డు కొట్టించింది. కార్డు కొట్టించి ఇంటికి వచ్చి పేరు రాసింది. ఇంటికి వచ్చి ఏం చేసింది? పేరు రాసిస్తారు ఎవరైనా సరే. కానీ అక్కడ ఏంటి? పేర్లు రాసిచ్చి ఏం చేస్తాం? ఇక్కడ పిలుస్తాం. కానీ అక్కడ అలా కాదు, ముందు రాయబడతాయి, తర్వాత పిలువబడతారు. గుర్తుపెట్టుకోండి. ఈ పెళ్లికి ఆ పెళ్లికి వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు ఎంటీ కార్డులు తీసుకొస్తాం. కార్డులు తీసుకొచ్చి పేర్లు రాయము. ఉదాహరణకు ఇస్రాయేల్ గారి ఇంటికి వెళ్ళాం, ఆయన లేడు, లేకపోతే అక్కడ రాసేసాను కార్డు, ఇక్కడ ఇవ్వలేము. అందుకని ఏం చేస్తారు? ఏమి రాయకుండా మనుషులు చూడగా ఓ ఎలిసా గారా, ఓ సిద్ధి గారా అని చెప్పి రాసేసిస్తారు. మరి మీరు రాశారో తెలియదు, కానీ చదివించే వాళ్ళగా కొంతమంది సిటీస్ ఏం చేస్తారు? పేర్లు రాస్తారు. ఏం చేస్తారు? పేర్లు రాసి పిలుస్తారు. కానీ అక్కడ పరలోకంలో ఏంటంటే ముందే రాయబడ్డాయి పేర్లు. జగత్తు పునాది వేయబడిక మునిపే ఆ పరలోక రాజ్యంలో ఆ జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడిందో వారే వివాహానికి ఏం చేయబడతారు? పిలువబడతారు. ఈ ఎవరు పిలువబడతారు? పరిశుద్ధులు పిలువబడతారు. సరే, ఇప్పుడు ఈ ఆదికాండము 2వ అధ్యాయంలో వివాహము మనుషులకి నష్టాన్ని తీసుకొచ్చింది. ఆదాము అవ్వలు, అందుకే బైబిల్లో దేవుడు 6వ రోజున ఏం చేశాడు? పని చేశాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఒక ఆయన చెప్పాడు, నరుని చేసినప్పుడంట దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదాము చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అవ్వమని చేసిన తర్వాత అటు దేవునికి లేదంటే విశ్రాంతి, ఇటు పురుషునికి విశ్రాంతి లేదు. ఇక్కడ మగవాళ్ళని చెప్తారు, అంతేనా? ఇస్రాయేల్ పర్వాలేదు, అమ్మోరు ఏమన్నారు ఇక్కడ, ఇంటికి చెప్తారు. కానీ దేవుడికి మనుషులు చేసినప్పుడు 6వ రోజున సిద్ధి గారి బాగా నవ్వుతుంది, బాగుంది వస్తామని అనుకుంటున్నాడు. ఆయన మగవాళ్ళ కలకన పడిపోతుంది అనుకో అని ఏం చెప్పడం కాదు, బైబిల్ చెప్పిన మాట ఉండదు. 6వ రోజున దేవుడు మనుషులు చేసిన తరువాత ఇంకేం పని లేదు, ఆయనకి ఏం లేదు, పని లేదు, విశ్రాంతి తీసుకున్నాడు. కొన్ని రోజులకి దేవుడికి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? సుసన్నమ్మ చెయ్యాలని. కాబట్టి అవమని చేద్దామని చేశాడు. చేసిన తర్వాత ఇటు పురుషుడికి ఇటు దేవుడికి కూడా ఏం తీసుకొచ్చింది? తిప్పలు తీసుకొచ్చింది. ఈ తిప్పలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ తిప్పలు తెచ్చిన తర్వాత పైన దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. 33 సంవత్సరాలు జీవించవలసి వచ్చింది. ఈ 33 సంవత్సరాలు అవమానపరచబడవలసి వచ్చింది. ఇప్పుడు అవ్వమ్మ గారు సగం చేశారా అంటే అవ్వమ్మ గారు కానీ ఎక్కువ భయంకరంగా తప్పు చేసిందే ఎవరో? పురుషుడు. అవ్వమ్మతో ఏం చెప్పాడు? అవ్వంతో చెప్పలే దేవుడు, ఒరే నాయన నువ్వు తింటే చస్తావులని అవ్వంతో చెప్పలా. ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. ఆదాము ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడు? ఒక తోట వేసి వినాలి, మీరు జాగ్రత్తగా భార్య భర్తలు వినాలి. కూడా రూతులు కూడా వినండి. కాబట్టి ఒక తోట వేసి ఆ తోటను 2 పనులు చేయమన్నాడు. ఏం పనులు చేయమన్నాడు? ఏం పనులు చేయాలి పురుషుడు? చెప్పండి. ఆదికాండము 2వ అధ్యాయంలో నరుడు దాన్ని సేద్యపరచాలి, రెండో దాన్ని కాయాలి.
స్త్రీతో చెప్పలే మాట. ఏం చేయలేదు స్త్రీతో రాయ్ కొనేసిముగా పిల్లమ్మ మొఖానికి కొంచెం గుడ్డ కట్టాడు. వాళ్ళ నాన్న చూసి వస్తున్నాడు. సరే రైట్ నన్ను చూడరా, మీ నాన్న చుట్టా కూర్చోబెట్టరా, ఇంటికాడ మీ నాన్న చూసి ఇక్కడ మీ నాన్న చూస్తే మేమెందుకు ఇక్కడ బెల్లం పెడుతున్నా పెట్టరా తెలియకుండా మీ ఆవిడికి. ఆడు అక్కడ కూడా నేను చూస్తున్నాడు. ఎక్కడ అయితే మనం సేద్యపరచటం. ఒకటి ఏం చేయాలి, సేద్యపరచాలి. రెండో దాన్ని ఏం చేయాలి, కాయాలి. ఆ తోటలోకి ఎవడు రాకుండా ఏం చేయాలి, కాయాలి. మరి తోటలోకి వాళ్ళిద్దరిని పెట్టాడు దేవుడు, ముగ్గురిని పెట్టాడా, ఇద్దరు పెట్టాడు. మరి మూడో వాడు వచ్చాడు అక్కడికి. ఆ మూడో వాడు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎవరు తప్పది అది. కానీ మనం ఎప్పుడు ఏమనుకుంటాం, చెప్పండి ఏమనుకుంటాం, ఈయన మా భార్య తమ్ముడే, వీడు వాళ్ళ బంధువే, పర్వాలేదులే అనుకుంటారు. ఆడు మాట్లాడి ఏం చేస్తాడు, పాపలో పడేస్తాడు దీన్ని. అందుకని ఏం చేయాలి, కాపు కాయాలి. కుటుంబాన్ని, పిల్లల కాపు కాయాలి. జాగ్రత్తగా గమనించాడు, ఇది గొప్ప బాధ్యత. అందుకే నరుడేమో కాపు కాయాలి, స్త్రీ ఏం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలమ్మా ఋతు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. మన ఎలీషా గారు నేను ఒక మాట మాట్లాడుతుంటే ఆయన తెలియకుండా మాట చెప్పాడు. స్త్రీ కట్టుద్ది. ఎలా కట్టుద్ది, కొట్టుద్ది కాదు రోయ్, కొట్టుద్ది కాదు, కట్టుద్ది. కొట్టడం వేరు ఉంటుంది, కొట్టడం వేరు ఉంటుంది రై. అయితే ఎలాగా అంటే మాట్లాడుతూ ఏదో సందర్భం చెప్తూ, పురుషుడు త్రాగుబోతు అనుకో, దొంగ అనుకో. ఇప్పుడు ఉదాహరణకు మన ఫిలోమన గారి దగ్గరకు వస్తాం, చూడండి ఆడు చెడ్డోడు అనుకో. ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు ఏం చేయాలని నన్ను చూడు అంటే మార్చుకోవాలి. ఎలాగా, చాలామంది దేవుని పిల్లలు చూస్తూ ఉంటాం, భర్తలు చాలా కఠినాత్ములు కదా. వాళ్ళు చాలా తాగేసి, చాలామంది మన పూర్వం ఉన్న వాళ్ళు చూస్తే, నేను లంకాలపల్లి కానీ వంకవరగూడు కానీ అలా చూస్తే వాళ్ళు భర్తలు చాలా తాగుబోతులు. ప్రార్థన అంటే పడదు, ఏమైనా పడదు, బడితి పూజ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు మారు మనసు పొందారు. చాలామంది ఏం చేశారు, మారు మనసు పొందారు. జ్ఞానవంతురాలు ఏం చేసింది, మా ఆయన మంచోడు కాదు, ముందు ఎవడో గుర్తించోడు, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన చెడ్డోడు అని చెప్పిందా. జ్ఞానవంతురాలు ఏం చేసిందో చూసానమ్మా, ఆడు చెడ్డోడైనా ఇశ్రాయేలు కొడుతున్నా మా ఆయన ఏం చేయాలి, మంచోడు అని చెప్పాలి కదా. అయితే ఇక్కడ పురుషుడేమో కాపు కాయాలి, స్త్రీ ఏం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పురుషుడితో చెప్పాడు దేవుడు, అయ్యా నీవు సేద్యం చేయి, దీన్ని సేద్యం అంటే వ్యవసాయం చేయి, ఈ తోట నువ్వు కాయి, ఎవడు నా కూడా కాయన. అయితే మూడో వ్యక్తి వచ్చాడు, మూడో వ్యక్తి వచ్చి ఎవరిని పాపలో పడేశాడు, స్త్రీని పడేశాడు. స్త్రీ పాపలు ఎప్పుడు పడిందో దేవతల వల్లే ఉంటారు. ఎలా ఉంటారు, ఎలా ఉంటారండి, ఆడ పిల్లమ్మని గారు ఏంటి మంచిది కాదు, నువ్వు ఆ ఇంట్లో బానిసత్వం చేస్తున్నావు, నా మాటను నువ్వు చాలా గొప్పవంతురాలు అనగానే లూరియా మనకు ఆలోచిస్తుంది, నిజమే కదమ్మా పిల్లమ్మని గారి దగ్గరికి వచ్చి ఏముంది, ఇలా ఆలోచించారు అనుకోండి, ఏమైపోయింది, ఏమైంది, పాపలో పడిపోతారు. కాబట్టి ఇక్కడ పురుషుడు జాగ్రత్తగా కుటుంబాన్ని చూసుకోవాలి. భార్య ఎవరితో మాట్లాడుతుందో, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా చూడాలి. అదే సమయంలో స్త్రీ కూడా తన భర్తను కట్టుకోవాలి, అలాగే పిల్లలు కూడా ఏం చేయాలి, కట్టుకోవాలి. ఒకవేళ ఈ కట్టుబాట్లు లేకపోతే, కట్టుబాటు లేకపోతే ప్రజలు ఏమైపోతారంటే విచ్చలవిడి అయిపోతారు. కట్టుబాటు చాలా ముఖ్యం. అందుకే దేవోక్తి లేని ప్రజలు నశించిపోతారు అన్న. కాబట్టి
భార్య కొన్ని బాధ్యతలు చేయాలి, భర్త కొన్ని బాధ్యతలు చేయాలి. ఇప్పుడు ఈయన పురుషుడి దగ్గరకు వచ్చి నీవు సేద్యం చేయలేని ఆయన దీన్ని కాపుకాయరా అన్నాడు. కానీ పాప అవమతో చెప్పలేదు. అవమతో ఏమి దేవుడు చెప్పలేదు, అసలు మంచి చెప్పలేదు, చెడు చెప్పలేదు. ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి, మీరు ఏలుబడి చేయండి అన్నాడు తప్ప నువ్వు తినొద్దు తినని చెప్పలా. దేవుడు ఇక్కడ ఎవరితో చెప్పాడు? పురుషుడితో చెప్పాడు. పురుషుడు ఏం చేయాలి? భార్యకి చెప్పాలి. కాబట్టి బహుశా చెప్పుకుంటాడేమో, కానీ తినేసేసింది. అంటే ఎందుకు తినేసింది? రైట్. ఇంకోటి, అసలు ఆడు మాట్లాడడానికి అవకాశం ఎందుకు వచ్చింది? అక్కడ దేవుడు జతపరిచిన వారు వేరు చేయకుండా. నన్ను చూడండి రా ఓ పెళ్లి కూతురా, ఏ చెల్లి సంపాదించాడు. దేవుడు జతపరిచిన వారు ఇప్పుడు ఇద్దరు లాగా ఉండాలి. ఈ మధ్యలో ఒక మూడో వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఆగండి, కొంత గ్యాప్ వచ్చింది. ఏమొచ్చింది? ఈయనేమో ఎక్కడో ఉండుంటాడు, ఏదో వచ్చి ఉంటుంది మధ్యలో, ఏదైనా కిటికీలు వచ్చి ఉంటుంది. బహుశా ఈ అమ్మ వచ్చేసింది, భర్తతో మనకెందుకులే కాసేపు అలా తిరిగొద్దాం అనుకుని వెళ్ళింది. ఇది కాసు కూర్చున్నాడు. ఆడు ఎప్పుడు దొరుకుతాడా అని చూశాడు, దొరికింది. దొరకగానే ఏం చెప్పింది? మీరు దేవతల వలే ఉంటారు, సావనే సావరు, అందరూ తినేశారు, అయిపోయింది. అయితే ఇప్పుడు అంత నష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, సాక్షాత్తు దేవాది దేవుడే ఆ నష్టం పూడ్చడానికి దిగొచ్చాడు. చూడండి, దేవుడికి ఎంత తలనొప్పి తీసుకొచ్చారు, దేవునికి ఎంత దుఃఖాన్ని తీసుకొని వచ్చారు. కానీ దేవుని యొక్క హృదయము సంతోషంగా లేదు. 4000 సంవత్సరాల వరకు కూడా సంతోషం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఆదాముతో ప్రారంభమైనటువంటి సృష్టి 4000 సంవత్సరాల వరకు కూడా దేవునికి సంతోషం తీసుకుని రాలా. దేవుడు పైకి మంచిగా ఉన్నాడు కానీ లోపల హృదయంలో ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో దిగులు చెందుతా ఉన్నాడు. ఎన్ని శిక్షలు రప్పించినా కానీ ఆయనకి మాత్రం హృదయంలో మాత్రం దుఃఖమే ఉంది. కానీ ఎప్పుడు ఆయనకి ఆనందం కలిగింది? మీరు చెప్పండి. నోవహు కాలం కలిగిందా? ఇంకా 4000 సంవత్సరాల వరకు కూడా దేవుని హృదయంలో దుఃఖము, ఏడుపు, వేదన ఉంది. ఆయన పరలోకంలో ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు ఆయన పక్కన, జీవులు ఉన్నాయి, ఆరాధిస్తున్నారు. కానీ ఆయన హృదయం మాత్రం దుఃఖిస్తా ఉంది. అయ్యో, నా కుమారుడు ఆదాము వచ్చిన సంతానము చెడిపోయారు, పాడైపోయారు, నా నుండి దూరం అయిపోయారు. ఎవరు తీసుకొస్తారు వారు నా దగ్గరికి? నాతో ఎవరు సమకూరుస్తారు? ఎవరు సమాధానపరచబడతారు? ఎవరు నా దగ్గర తీసుకొస్తారని ఎదురు చూశాడు. అప్పుడు ఒక ఆయన లేచాడు, తండ్రి నన్ను పంపు. యేసు ప్రభువు వచ్చి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సిలువలో మరణించినప్పుడు అక్కడ సంతృప్తి పొందాను బైబిల్ చెప్పింది. ఆదాము చేసిన మొదటి దినము నుంచి యేసుక్రీస్తు పుట్టిన దినం వరకు కూడా 4000 సంవత్సరాలు. ఇప్పుడు 4000 ప్లస్ 2026 అంటే యేసుక్రీస్తు ప్రభువు రానంత వరకు కూడా తండ్రికి ఏం లేదు సంతోషం. ఇటు సంతోషం, మనుషుడికి సంతోషం లేదు, అటు దేవునికి కూడా సంతోషము లేదు. కానీ ఎప్పుడు సంతోషం వచ్చింది తెలుసా? ఆ కల్వరి శిలువలో, ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు, ఎండలో 6 గంటల సేపు యేసు ప్రభువు వేలాడుతున్నాడు. వేలాడుతున్నప్పుడు ఒక పక్కన కుమారుడు వేదన పొందుతున్నాడు. బైబిల్ ఏం చెప్పిందని తెలుసా? అతను వేదన చూచి ఆయన సంతృప్తి పడెను.